హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డే చూద్దాం. ఓకే, అంతకంటే ముందు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ట్రిక్ ఆఫ్ ద డే వెళ్ళేవే ముందు మీరు కంపల్సరిగా మీకు ఏమైనా సరే మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీ దగ్గర ఉంటే ఎనీథింగ్ అర్థమెటిక్లో ఏ టాపిక్ అయినా సరే పర్లేదు, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఎనీథింగ్ ఏదైనా సరే క్వశ్చన్ మీరు తప్పకుండా కింద కామెంట్ చేస్తే దానికి ఏమైనా సింపుల్ ట్రిక్ ఉంటే తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రిక్ ఆఫ్ ద డేస్లోని ఆ క్వశ్చన్స్ని తీసుకొని చేస్తాను అనమాట. ఓకే, ఇంకా మనం ట్రిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు చూడబోయేది మనం ఏజ్ ప్రాబ్లమ్స్. సో ఏజ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరిగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, రెండిటికి బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి, సిజిఎల్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాం ఒకసారి. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 6:7. సో చూడండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాం చూడండి. ప్రెజెంట్ ఏజ్ ఇచ్చాడు, ఓకే. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో వచ్చేసి 7:8 అయిందంట. ఓకే, సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ చూడబోతున్నాం అంటే, ఫస్ట్ ప్రెజెంట్ ఏజ్ రేషియో ఇస్తారు ఇద్దరు ఏజెస్, ఓకే. తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆఫ్టర్ ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక రేషియో ఇస్తారు. అలాంటప్పుడు మళ్ళీ ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇలాంటప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం. సో ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చాడు? 6:7 ఇచ్చాడు. ఓకే, అలాగే 5 ఇయర్స్ తర్వాత ఎంత ఇచ్చాడు రేషియో? 7:8. ఓకే, తర్వాత ఎంత ఇచ్చాడు? 7:8 ఇచ్చాడు రేషియో. సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈ రెండు రేషియోస్ని, ఓకే, ఈ రెండు రేషియోస్ని ఇక్కడ చూస్తే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1, రైట్? ఈ రెండింటికి డిఫరెన్స్ 1, ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా 1. ఓకే, సో ఈ రెండింటికి ఇలా డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఎంత? 1. సో ఇటు కూడా డిఫరెన్స్ 1 ఉంది. ఓకే, సో ఈ 1 యూనిట్ ఎప్పుడు పెరిగింది? 5 ఇయర్స్కి పెరిగింది. 1 యూనిట్ ఎప్పటికి పెరిగింది? 1 యూనిట్ వచ్చేసి ఎప్పటికి పెరిగింది? 5 ఇయర్స్కి పెరిగింది. అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్ అనమాట. ఓకే, 1 యూనిట్ 5 ఇయర్స్ అయితే వాళ్ళ ప్రెజెంటేజెస్ రేషియో ఇదే కదా, 6:7. సో అప్పుడు 6 యూనిట్స్ ఎంత అవుతుంది? 6 × 5 ఎంత? 30. 6 × 5 30. అలాగే 7 × 5 35. సో వాళ్ళ ప్రెజెంటేజెస్ ఎంత? 30, 35. ఈ 6 వచ్చేసి ఏది, 7 వచ్చేసి బిది, కాబట్టి 30 వచ్చేసి ప్రెజెంటేజ్ ఏ అండ్ 35 వచ్చేసి ప్రెజెంటేజ్ బి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. సో ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చాను. చూడండి, క్లియర్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి? ప్రెజెంట్ రేషియో ఇచ్చాడు, ఏజెస్ రేషియో. ఆఫ్టర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, ఇక్కడ వచ్చేసి 12 ఇయర్స్ ఇచ్చాడు. అప్పుడు రేషియో ఇచ్చాడు. అలాంటప్పుడు ఏం చేయాలో చూస్తున్నాం అనమాట. ఓకే, ఓన్లీ దీనికి మాత్రం అప్లై అవుతుంది ఇది. సో చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు, రైట్? నెక్స్ట్ వచ్చేసి 12 ఇయర్స్ తర్వాత ఎంత ఇచ్చాడు రేషియో? 11:15 ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే 11:15 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చూడాలన్నాం? ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలన్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ 12 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 9 ఉంది. సో ఈక్వల్గా లేదు డిఫరెన్స్. ఈక్వల్గా డిఫరెన్స్ లేనప్పుడు ఏం చేయాలో ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, ఒకసారి క్లియర్గా చూస్తే మనకి చూడండి, ఇప్పుడు అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. 3 - 2 1. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 15 - 11 4. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. 11కి 15కి డిఫరెన్స్ వచ్చేసి 4 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్లీ మనం ఈ 4తో ఈ రేషియోని, ఈ 1తో ఈ రేషియోని మల్టిప్లై చేయాలి. సో ఈ 4తో ఈ రేషియోని మల్టిప్లై చేస్తే 4 2s are 8, 4 3s are 12. సో 8:12 అయింది. ఓకే, 8:2 ఎంత అయింది? 12 అయింది. ఓకే, సో ఇప్పుడు ఇది కొత్త రేషియో అనమాట, ఇంకా దీంతోనే డీల్ చేస్తున్నాం. సో 8:12 అయింది. అలాగే 1తో మల్టిప్లై చేస్తే రేషియో సేమ్ అలాగే ఉంటుంది, 11:15. 11 ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి మనం, ఇప్పుడు ఈ రెండింటికి ఎంత ఉంది డిఫరెన్స్? 3 ఉంది. ఈ రెండింటికి చూడండి, ఈ రెండింటికి కూడా 3 ఉంది. సో ఇంకా డైరెక్ట్గా మనం ఇంకా ఏం చేయొచ్చు? మనం ఈ 3 డిఫరెన్స్ ఎప్పుడు వచ్చింది? 3 యూనిట్స్ డిఫరెన్స్ ఎప్పుడు వచ్చింది? 12 ఇయర్స్కి. 12 ఇయర్స్కి 3 యూనిట్స్ డిఫరెన్స్ వస్తే
12 ఇయర్స్కి 3 యూనిట్స్ డిఫరెన్స్ వస్తే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 4 ఇయర్స్ అవుతుంది. 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది 4 ఇయర్స్ అవుతుంది. సో ఏమడిగాడు, వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ అడిగాడు. సో ప్రెజెంటేజ్ ఏంటి 8:12 ఉంటుంది. ఇప్పుడు 8:12 ఇవి చూసుకోవాలి, ఇంకా 2:3 లేదు, ఇంకా 8:12తోనే డీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి ప్రెజెంటేజ్ ఏమవుతుంది 4, 1 యూనిట్ వచ్చేసి 4, 8 యూనిట్స్ వచ్చేసి 4 × 8 32, అలాగే 12 × 4 48. సో ప్రెజెంటేజెస్ ఎంతెంత, నితిన్ది ప్రేమ్ది, నితిన్ది వచ్చేసి 32, ప్రేమ్ది వచ్చేసి 48 అనమాట. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే ఇలా రేషియో ప్రెజెంటేజ్ రేషియో ఇచ్చి ఆఫ్టర్ సమ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ ఇచ్చినా పర్లేదు, అప్పుడు నెక్స్ట్ రేషియో ఇచ్చినప్పుడు ఇలా డీల్ చేయాలన్నమాట. ఓకే, మీకు ఏమైనా సరే ఒక్కసారి డౌట్ ఉంటే మళ్ళీ ముందు ప్రాబ్లం కూడా ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ వీడియోని రిపీట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ అయినా సరే, మీ దగ్గర ఏమైనా మంచి క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా వాటిని ఎంత ఈజీగా సాల్వ్ చేయగలమో ఆ ట్రిక్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో, ట్రిక్ ఆఫ్ ద డేస్లోనే మనం చూడొచ్చు మీరు పోస్ట్ చేసిన క్వశ్చన్స్కి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.